ఎప్పుడు ఎప్పుడు ప్రారంభించారు ఈ ఎస్ఎల్బిసిని? ఎస్ఎల్బిసి 69లో దాని చర్చలు మొదలై 90లో ప్రారంభించి శ్రీశైలంను అది పూర్తి చేసుకొచ్చి 2005 నాటికి ఇక దీని టెండర్లు పిలిచే ప్రక్రియ ప్రారంభం చేశారు. ఇప్పుడు ఈ 42 కిలోమీటర్కి ఎక్కడ కూడా ఏ వెంట లేదు, ఏది లేదు. దానికి ఆక్సిజన్ కూడా బయట నుంచి పంపుకోవాలి మనం. అయితే ఈ మూల నుంచి కానీ లేదా ఆ మూల నుంచి కానీ అంతే, రెండు వైపుల నుంచి వెళ్ళి కూడా ఎట్లయితే ఎంతైతే కొట్టుకుంటూ పోతుంటారో దానికి ఆ పైపులు అట్లా బిగించుకుంటూ ఆక్సిజన్ సిలిండర్ కూడా బిగించుకుంటూ ఆక్సిజన్ బయట నుంచి పంపుతుండాలి లోపలికి. ఇది పద్ధతి. ఇప్పుడు ఇది భూమి నుంచి ఎంత లోపల సొరంగం కొడుతున్నారు? వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 450 మీటర్లు, 450 మీటర్లు పైనుంచి ఉన్న ప్లేస్ నుంచి, అంటే దాదాపు 1500 ఫీట్లు. అబ్బా. సో ఇది ఈ టెక్నాలజీలో తెచ్చిపెట్టారు. అప్పుడు కొంతమంది వ్యతిరేకించిన వినలేదు. అదే టైంలో అటువైపు కూడా ఒకటి అవసరం ఉంటే దానికి మాత్రం మాన్యువల్గానే చేసిండ్రు. అది చూస్తుండగా 2-3 ఏళ్ళు కంప్లీట్ చేసుకుని నీళ్ళు తీసుకపోతున్నాం రోడ్డు. ఇది అటు సైడ్ రైట్ సైడ్ ఇటు మాత్రం ఈ టెక్నాలజీతో పెట్టారు. మన దద్దమ్మలు కూడా ఒప్పుకున్నారు. ఇదే దాంట్లో ఎవరెవరు ఉన్నారు? ప్రధాన అందరు ఉన్నారు. ఆ రోజు నాటికి జానారెడ్డి ఎమ్మెల్యేనే, వెంకటరెడ్డి ఎమ్మెల్యేనే, ఉత్తమ్ రెడ్డి ఎమ్మెల్యేనే, అందరు ఎమ్మెల్యేలే. ఉద్దండ పిండాలు అన్ని మొత్తం వీరంతా మన నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలే. మంత్రులు కూడా ఇలా కొంతమంది ఈ ప్రబుద్ధులు ఒప్పుకున్నదే.